ఆ నెక్టే పాస్టర్ ఒక ఇంటర్వ్యూలో కొద్ది రోజుల క్రితం అనుకుంటా, నాకు మొన్న ఎవరో పంపించడం జరిగింది. బొట్టు మగవారు హిందువులు ఆడవాళ్ళు పెట్టుకుంటే పెట్టుకున్నారా, మీ మగవాళ్ళకి ఏమైందిరా, ఎవరికి పెళ్ళాలరా మీరు అని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్న ఒక సాంప్రదాయం, హిందువుల సాంప్రదాయం, స్త్రీ పురుషులు తేడా లేకుండా బొట్టు అనేది హిందూ సంస్కృతిలో ఒక భాగం అయితే అంత అసభ్యంగా, అంత నీచంగా, అంత దారుణంగా మరి వాళ్ళు మాట్లాడటం, దాన్ని సహించటం, మాట్లాడటం ఒక తప్పు అయితే దానికి మరి చట్ట ప్రకారం మరి ఏం కేసులు పెట్టారో ఏంటి అనేది నేను వెరిఫై చేయాలి. ఇంకా లేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తాం. ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ అజయ్ కుమార్ ఎలా అయితే ఒక మర్డర్ నాటకం ఆడాడో, సరే దాని మీద కేసు కట్టారు. కానీ చాలా నాటకాలు, నాటక ప్రదర్శనలు ఈ మత ప్రచారం పేరిట జరుగుతున్నాయి. మరి అవన్నీ కూడా చట్ట ప్రకారం నేరాలే. ఈ పాపం దొరికేశాడు ఈ అభినయ దర్శన్ ఆ మర్డర్ డ్రామాలో. మరి మనం చూస్తున్నాం, అంటాడు వాడు వచ్చి అని చెప్పి వీడు బాబుతో ఈ కోట్లు వేసుకుని అలా నెత్తి మీద ఏదో రాస్తే నాకు మాట వచ్చింది అంటారు సడన్గా. అది కూడా ఇలాంటి డ్రామా. మగవాడికి మాటలు రావటం, అవుటి వాడిని నడిచేయటం, క్యాన్సర్ తగ్గిపోయిందని ఎలా చెప్పేసి క్యాన్సర్ తగ్గిపోయింది అంటారు. ఇవన్నీ కూడా ఇటువంటి డ్రామాలు, అభినయం వేసిన డ్రామాలు లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రామాస్ అయ్యి మ్యాజిక్ అండ్ రెమెడీస్ యాక్ట్ అని ఈ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళకి దీని మీద అథారిటీ ఉంది. ఎప్పుడైనా సరే ఇటువంటి ప్రదర్శనలు ఇవన్నీ తీయాలి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా తీసి ఆ ప్రదర్శనలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కేసులు కట్టారా లేదా. మీకు ఎక్కడైనా ఇటువంటి ప్రదర్శనలు, మాయా ప్రదర్శనలు, ఇంద్రజాల ప్రదర్శనలు మీకు తటస్థిస్తే మీ ఏరియాలో ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆ డ్రగ్ కంట్రోలర్కి మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, ఆయన నెంబర్ మీకు నెట్లో దొరుకుతుంది, ఫోన్ చేసి తెలియచేయండి. ఇటువంటి ప్రదర్శకుల్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ మరి ప్రభుత్వాలకు ఏం కావాలి చెప్పండి, తెలిసిపోయింది. సో కాబట్టి వాళ్ళు ఏమో ఇలా అయితే ఆ ఓట్లు అక్కర్లేదా అని కూడా సిగ్గు లేకుండా అడిగేస్తున్నారు. సో అంచేత బట్ అధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఇంద్రజాల ప్రదర్శనలు వీటి మీద ఇప్పుడు అభినయ దర్శన్ ఇచ్చిన ఈ స్ఫూర్తితో ఇటువంటి చర్యలు అన్నిటికీ కూడా ఉపక్రమించవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తాను.